చెప్పండి అత్తగారు. బస్సు హైదరాబాద్ వెళ్ళాకి బస్సు చూడమ్మా. అందులో బస్సుకి వెళ్తారా? ఫస్ట్ బస్ ఫస్ట్ బస్సు వెనక బస్సు ఏదో చూడతాలే, నాకు తెలియదు కదా, అందుకేనే అడగాలి అయితే అత్తగారు బస్ స్టాప్ లో. గోకిళ్ళు అడగచ్చు కదమ్మా, బస్ స్టాప్ లో ఎందుకు అడగడం? అబ్బో అత్తగారు ఫస్ట్ బస్సు 5 గంటలకు ఉంది అత్తగారు. వెనక బస్సు అడగమ్మా. వెనక బస్సు కూడా 6 గంటలకు ఉంది అత్తగారు. 6 గంటలకు ఉందా? ముందు బస్సు 5 గంటలకు. 5 గంటలకి. సరే బాగా చూస్తామా లేదమ్మా తల్లి? ముందు బస్సుకి హెడ్లైట్లు ఉంటాయి అత్తగారు. వెనక బస్సుకి కూడా హెడ్లైట్లు ఉంటాయి అత్తగారు. నాకనిపించుతాయి హెడ్లైట్లు అంటారు, సిగ్నల్ ఇస్తాయి, ఇల్లు నీట్లకు సిగ్నల్ ఇస్తాను, నాకేం సిగ్నల్ ఇస్తాను ఏది? మరి ముందు బస్సుకి ఏటుంది వెనక బస్సుకి ఏటుంది అంటే ముందుకి టైం మెయింటెనెన్స్ అడిగాను పిల్ల. నేను ఎంతగా చదువు లేకపోయినా మామూలుగా మెడికల్ క్లాస్ గా ఇది ఉంది నాకు, వాళ్ళ పని చేస్తాను. అయితే 5 గంటలకు వెళ్ళిపోండి అత్తగారు. తెల్లవారుజామున బస్ స్టాప్ లో కూర్చోవాలి. 5 గంటల బస్సు ఉంది అత్తగారు. మనిషిని అనుకుంటాను. 5 గంటలకి బస్సు ఉంది అత్తగారు. నా కొడుకు విమానం బుక్ చేయమా. ఓహో ఫ్లైట్ కి వైజాగ్ నుంచి విజయవాడకి సరే అయితే ఓకే. ఏంటి ఓకే? నువ్వు అసలు ఏ పని కూడా కుదురుగా ఉన్నెత్తవా? బయటకు పోక అంతా లోపల తేళ్ళ కుట్టెత్త. వాళ్ళంటే తేళ్ళ కుట్టాలి అత్తగారు. నిన్ను పక్కన పెట్టుకుని నాగుపాము పక్కన పెట్టుకున్నట్టే. ఇప్పుడు తేలన్నారు మళ్ళీ నాగుపాము అంటారు. అత్తగా నాగుపాము అయితే కోళ్ళు తేలే. నీకు ఉందామని అంతే ఉండు, లేకపోతే వెళ్ళిపోగానే నీకు ఇక్కడ ఏ తక్కువ నీ ఇల్లు అనుకుంటాను. మరి నా ఇల్లు నా మొగుడిల్లు నా ఇల్లు కాదా? నా అత్తగారి ఇల్లు నాది కాదా? తెచ్చావు సార్లే తెచ్చావు. ఇక్కడ రోజంతా నీకు రైస్లు లేవు. ఎప్పుడో ఏం చేయమంటారు అయితే? పవరపట్ట నీకు ఇచ్చిన్నారు.